సో ప్రెడిక్షన్ ఏముంది అంటే 99.9% రావాలన్నట్లయితే 60 క్వశ్చన్స్ రాయవలసి ఉంది. 240 to 250 మార్క్స్ రావాల్సినటువంటి సందర్భం అయితే ఉంది. అదే 99% వచ్చేసరికి 170 to 182. అదే రిమైనింగ్ షిఫ్ట్లో తీసుకుంటే దగ్గర 200 దాకా ఉన్నాయి. అంటే మీకు 25 మార్కులు తేడా వచ్చేసింది. సో ప్రీవియస్ షిఫ్ట్లో 200 వస్తే కానీ మీకు ఈ స్కోర్ రాలేదు, కానీ ఇక్కడికి వచ్చేసరికి అది 172 పడిపోయింది. కేవలం 45-50 క్వశ్చన్లు కానీ రాస్తే మీకు 99% వచ్చేస్తుంది, మంచి కాలేజీలో సీట్ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. వేరే 98% అంటే 155 నుంచి 165 మార్కులు లేదా 40 నుంచి 45 క్వశ్చన్లు రాస్తే సరిపోతుంది. సో 95%కి 120 నుంచి 130 మార్కులు రావాల్సి ఉంది. 32 నుంచి 38 క్వశ్చన్స్ కానీ కరెక్ట్ అయితే సరిపోతుంది. 90% కట్ ఆఫ్ తీసుకున్నప్పుడు 95 నుంచి 105 మార్కులు కానీ వస్తే మీకు 90% ఇది కట్ ఆఫ్ స్కోర్గా వస్తుంది. 25 నుంచి 30 మార్కులు కానీ అటెంప్ట్ చేసి మీకు కానీ మంచిగా వచ్చేసినట్లయితే మీకు ఈ స్కోర్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. సో ఈ పిల్లల యొక్క అభిప్రాయాలను కానీ తీసుకున్నప్పుడు టాప్ 10 క్వశ్చన్స్ క్లబ్ ఏ వైరల్ ట్రెండ్ బాండింగ్ స్టూడెంట్స్ ఓవర్ ది ఇనెబిలిటీ టు క్రాస్ 10 అటెంప్ట్స్ ఇన్ మ్యాథ్స్ ఇఫ్ యూ స్ట్రగుల్ యు ఆర్ నాట్ అలోన్. దీని యొక్క మీనింగ్ ఏంటంటే చాలామంది ఎవరైతే మ్యాథమెటిక్స్ పేపరు రాసి 10 క్వశ్చన్లు కూడా సాల్వ్ చేయలేకపోయినా డాడీ మమ్మీ అని చెప్పి కుమిలిపోతున్నారు. విద్యార్థులారా, మీకు వేలాది మంది పిల్లలు తోడున్నారు, మీరు ఒంటరిగా లేరు అనేటువంటి ట్యాగ్లైన్ సోషల్ మీడియాలో హల్చల్ కొడుతూ ఉంది. కాబట్టి మీరు ఒక్కరే అలా కాలేదు, మీతోటే మంది అంతా పోయిండ్రు కాబట్టి మీరు దాని గురించి దిగులు పడవలేదని అర్థం. సో ఫర్ ది డెస్పైట్ ఆఫ్ టఫ్నెస్ 15 కౌంట్ మైట్ ఇన్ఫ్లేట్ ద కాంపిటీషన్ సిమిలర్గానే ఉంటుంది. సో ఈ పరిస్థితి ఉంది కాబట్టి అని చెప్పేసి ఇంకొక సోషల్ మీడియాలో కూడా ఇవ్వబడుతుంది. చాలా సెంటర్స్లో టెక్నికల్ గ్లిచెస్ వచ్చాయి, మైనర్ ల్యాగ్స్ కొన్ని సెంటర్స్లో ఏర్పడినట్టుగా ఎక్స్ వేదికగా చాలామంది పిల్లల అభిప్రాయాలను పంచుకోవడం అయితే జరిగింది.